ఈ పార్లమెంట్ లోక్సభలోకి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తి ఒకసారి చొచ్చుకొని వచ్చారు. ఎంపీలంతా కూడా ఒకసారి భయాందోళనకు గురై బయటకు వచ్చేసారు. దాన్ని ఎట్లా చూస్తారు? సెక్యూరిటీ ల్యాబ్స్ అని అంటారు. ఎస్, రైట్ నౌ ఇమిడియట్లీ. Oh my God! Huh? Nepal from Gabri. They went through. ఎట్లా మీరు ఎట్లా చూస్తారు? Yes. మీరు లోక్సభ ఎంపీ కొద్దిసేపటి సెషన్ వెళ్ళి వచ్చారు కదా, ఎట్లా చూస్తారు? జనరల్ గా ఎంపీలందరినీ కూడా లోపలికి అనుమతి ఇస్తారు, మీకు కార్డు ఐడి కార్డులు ఉంటాయి. కానీ ఒక్కసారిగా కొత్త పార్లమెంట్ లోకి గుర్తు తెలియని వ్యక్తులు రావడం ఎట్లా చూస్తారు? సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది కూడా కొంతమంది ఎంపీలు చెప్తున్నారు. అంటే విజిటర్స్ గ్యాలరీ నుంచి వచ్చారంటున్నారు కదా. ఏమో ఇది సరిగ్గా డిసెంబర్ 13, 2001 మేము ఆ రోజు కూడా నేను ఢిల్లీలో ఉన్న, నేను పార్లమెంట్ సభ్యుడిని కాదు, కానీ మా రామానాయుడు గారు ఇంట్లో లంచ్ ప్లాన్ చేసుకున్నాం. ఆ రోజు అనుకోకుండా ఇదంతా జరగటం నాకు ఇంకా బాగా గుర్తు. ఇవాళ అప్పుడు మృతి చెందిన వాళ్ళకి నివాళి అర్పించాం. మరి ఇందులో డెఫినెట్గా ఇదే రోజు ఇలా జరిగింది అంటే ఏదో కుట్ర ఉందనే మనం భావించాలి. దీన్ని చాలా లోతుగా చూడాలి. ఇట్స్ రియల్లీ షాకింగ్. నేను ఈ రచ్చబండ ఉందని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసా. ఎన్ని గంటలకి? 1 o'clock. కొద్దిసేపటి క్రితం. అంటే పార్లమెంట్ లంచ్ బ్రేక్ ఉంటుందిగా. చేశారు అంటే ఆల్రెడీ ఎంపీలంతా ఉన్నారు, ఒకసారి తీసుకొచ్చేస్తున్నారు. ఒక్క నిమిషం. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ చేశారంట. బలెక్కాడు. టూ మచ్. ఇంత పెద్ద సెక్యూరిటీ వ్యవస్థ ఉంటుంది, ఎట్లా చూస్తారు? అంటే గతంలో మీరు చాలా సందర్భాలు వెళ్తుంటారు, నార్మల్ పబ్లిక్ అనేది రానియరు. Something was. I think tomorrow onwards galleries also they won't allow. Anyhow, ఇది హఠాత్ పరిణామం. కొన్ని సబ్జెక్టులు రేపు మాట్లాడుకున్నాం. నిన్న కోర్టులో జగన్ రాజధాని వ్యవహారం ఏమైంది, అది కొంచెం డీటెయిల్ గా చర్చించుకోవాల్సిన అంశం. అది రేపు మాట్లాడదాం. ఈ హఠాత్ పరిణామానికి మళ్ళీ జరగకుండా ఉండాలి. విదేశీ శక్తులు దీని వెనుక ఉన్న మాట వాస్తవం. మరి ఎంత జాగ్రత్త తీసుకున్నా మరి ఈ రకంగా ఇలా జరగటం దురదృష్టం. ఏదైనా ప్రధాని నరేంద్ర మోడీ గారి సుస్థిర నాయకత్వంలో ఇటువంటి అరాచక శక్తుల ఆట ఆయన కట్టించగలరు. మన దేశం సుస్థిరంగా, శత్రు దుర్భేద్యంగా ఉండాలి అంటే ఎస్, వీ హ్యావ్ ద రైట్ లీడర్షిప్ హియర్. ఆ లీడర్షిప్ కింద మనం డెఫినెట్ గా సురక్షితంగానే ఉంటాం. బట్ దీని వెనుక ఏ దేశం కుట్ర ఉందన్నది మనం అఫ్కోర్స్ తెలిసిపోతుంది, ఇవాళే తెలిసిపోతుంది. బట్ అబ్రప్ట్ గా ముగిద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం.